క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని BMHO వెంకటరమణ తెలిపారు. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ సందర్భంగా మెడికల్ కళాశాల విద్యార్థులకు, నర్సింగ్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి నుంచి సాయిబాబా నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా DMHO డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ, ఎవరికైనా క్షయవ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి నిర్ధారణ అయితే వారికి తగిన మందులు, పౌష్టికాహారం అందజేస్తామని తెలిపారు. అలాగే ఇటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి, బలమైన ఆహారం తీసుకోవడానికి ఆయన జాగ్రత్తలు, వైద్య సూచనలు ఇస్తారని తెలిపారు. అనంతరం క్షయవ్యాధిగ్రస్తులకు రెడ్ క్రాస్ సహకారంతో నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం అడిషనల్ డిమాండ్ HO శారదాబాయి, DCH జఫ్రులా మాట్లాడుతూ, క్షయ నిర్మూలనకు తగిన సమయంలో మందులు వాడితే నిర్మూలించవచ్చని, ఇందుకు ప్రతి ఒక్కరూ వైద్య సిబ్బంది సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు DMHO అంకిరెడ్డి, వైద్యాధికారి కాంతారావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సాయిబాబా నగర్ ఆర్చ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అదే వాళ్ళంతా వస్తారు, రమ్మని చెప్పి ముందుకు రమ్మని. ఓడిపోతుంది, 2 వారాలు భయపడినట్లు కావచ్చు. బండి ఆఫీస్ కాడికి జిల్లా ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాబర్ట్ కాక్ అనే ఒక శాస్త్రవేత్త ఈ క్షయవ్యాధికి సంబంధించిన సూపర్జీని కనుక్కోవడం జరిగింది. ఆ రోజు మనందరం కూడా వాలంటీర్గా ఈ క్షయవ్యాధిని ప్రజల్లో నిర్మూలించడానికి, వ్యాధి పట్ల జరిగే మరణాలను నివారించడానికి మన జిల్లా వ్యాప్తంగా ఈరోజు టీవీ కొంత ఘనంగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ముఖ్యంగా ఈ డిస్ట్రిక్ట్ లెప్రసీ ట్యూబర్క్యులోసిస్ ఆఫీసర్ గారు, వారి సిబ్బంది అందరూ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం వెంటనే ర్యాలీలో వచ్చి
ప్రజల్లో మరింత అవగాహన పెంచి ప్రజలకు మరింతగా చెరువుగా ఈ వైద్య సేవ అందించడము, ల్యాబ్ టెస్టుల్లో పరీక్షించడము, ట్రీట్మెంట్ అందించడం, ఉచితంగా మందులు అందించడం, అలాగే ఈ విజయమిత్ర అని చెప్పేసి దేశం వాళ్ళకి బలమైన ఆహారాన్ని అందించడం ఇవన్నీ కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా. సో మన జిల్లా కూడా ఈ మధ్యకాలంలో అన్ని జిల్లాలో కేసులు బాగా గణనీయంగా తగ్గినాయి. కాబట్టి మరింతగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ సిటీస్లో కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ ముఖ్యంగా ఏవైతే లక్షణాలు ముఖ్యంగా 2 వారాలుగా కాపు రావడం, దగ్గు, అలాగే ఫీవరు, వెయిట్ లాస్, నీరసం రావడం ఇవన్నీ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సమీప ఆరోగ్యంలో సంప్రదించి ప్రజలందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మార్చి 24, 2025 సంవత్సరంలో వరల్డ్ టీబీ డే జరుపుతున్నాము. ప్రతి సంవత్సరం ఇది జరుపుతున్నాము. దీని ముఖ్య ఉద్దేశము ప్రజల్లో అవగాహన కలిగించి 2030 నాటికి ఈ వ్యాధిని అంతం అందించాలనే ఉద్దేశంతో మనము ప్రజల్లోకి వెళ్తున్నాము. వాళ్ళకు ఒక అవగాహన కల్పించి ఈ వ్యాధి గురించి వాళ్ళకి తెలియజేసి, అలాగే ఈ వ్యాధిలో లక్షణాలు అన్నీ తెలుసుకొని వాళ్ళు ఎవరికైనా కానీ అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులలో వచ్చి చూపించుకొని, అలాగే దానికి సంబంధించిన పరీక్షలు చేసుకొని దానికి పూర్తిగా నయం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాము. సో అలాగే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ దీని గురించి తెలియజేసి వెంటనే వైద్యం చేయించుకోగలిగితే ఇతరులకు కూడా వ్యాధిని వ్యాప్తింపజేయనీయకుండా చేసి మనం పూర్తిగా ఈ వ్యాధిని అంతమొందించగలము. కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా మందులు అన్నీ ఇస్తున్నారు, అలాగే ఉచితంగా పరీక్షలు జరుపుతున్నారు. సో అలాగే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఏరియా హాస్పిటల్స్లో, జనరల్ హాస్పిటల్స్లో అన్ని చోట్ల మనకు మందులు ఇస్తున్నారు. అలాగే ఇంటింటికి వెళ్ళి కూడా ఇస్తున్నారు. సో అలాగే పేషెంట్లకి సంబంధించి వాళ్ళకి 6 నెలల ఈ ట్రీట్మెంట్ కాలంలో ఈ 6 నెలలకి సంబంధించి గవర్నమెంట్ నిక్షయ పోషణ యోజన కింద 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా వాళ్ళకి ఒక న్యూట్రిషన్ సపోర్ట్ అనేది ప్రధానమంత్రి టీబీ ముక్తి భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద ఎవరైనా కానీ నిక్షయ మిత్ర అంటారు వాళ్ళని. సో ఎవరైనా కానీ దీనికి దాతలుగా ముందుకొచ్చి డోనార్స్గా ఒక్కొక్కరు ఒక పేషెంట్ని దత్తత తీసుకొని 500 నుంచి 700 వరకు వాళ్ళకి న్యూట్రిషన్ సపోర్ట్ అందించవలసిందిగా నేను ఈ మీడియా తరపున అందరినీ కోరుకుంటున్నాను. సో అందరూ దీన్ని ముందు న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.